దేవుని ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగుతుందా? దేవుడు ఏమైనా చేయగలరు. బైబిల్లోని పాత నిబంధన గ్రంథంలో ప్రవక్త అయిన ఏలియాను దేవుడు అద్భుతమైన రీతిలో పోషించిన సంఘటన మనందరికీ తెలిసినదే. ఏలియాకు ఆహారాన్ని కాకుల ద్వారా పంపించారు. కాకులు మన ఇంటి ముందు కనిపిస్తే మనం వెంటనే తోలివేస్తాం. ఎందుకంటే సాధారణంగా కాకులు ఆహారాన్ని ఎత్తుకుపోయే స్వభావం కలవి. కానీ దేవుని ఆజ్ఞ మేరకు అవి ఏలియాకు ప్రతిరోజు ఆహారాన్ని అందించాయి. దేవుడు ప్రకృతి మరియు సృష్టి ద్వారా అనూహ్యమైన మార్గాల్లో మనల్ని పోషిస్తాడని మనకు తెలుస్తుంది. మన గృహం భూగృహం అనే కార్యక్రమానికి స్వాగతం. ప్రవక్త అయిన ఏలియాను దేవుడు కరువు కాలంలో పోషించిన అద్భుతమైన సంఘటన కాకులు ఆహారాన్ని తీసుకురావడం. ఈ రోజుల్లో మనకి ఆకలి వేస్తే వెంటనే స్విగ్గీ లేదా జొమాటో యాప్లో ఆర్డర్ చేస్తాం. డెలివరీ బాయ్స్ మన ఇంటి వద్దకు ఆహారాన్ని తీసుకుని వస్తారు. కానీ దాదాపు 2800 సంవత్సరాల క్రితమే దేవుని ఆజ్ఞ మేరకు ఏలియా ప్రవక్త కోసం కాకులు ప్రపంచంలోనే మొట్టమొదటి డెలివరీ బాయ్స్ లాగా పనిచేశాయి. సాధారణంగా కాకులకు వేరే వాళ్ళ చేతిలో ఆహారాన్ని లాక్కునే స్వభావం కలిగి ఉంటాయి. కానీ దేవుని ఆర్డర్ ప్రకారం అవి ఆ స్వభావాన్ని మార్చుకొని ఏలియాకు నమ్మకమైన డెలివరీ పార్ట్నర్స్లా మారాయి. అప్పట్లో ఇంటర్నెట్, ఫోన్లు, జీపీఎస్ లేకపోయినా దేవుడు తన సేవకుడి ఆకలి తీర్చడానికి కాకులతో అద్భుతమైన డెలివరీ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ఒకటవ రాజులు 17వ అధ్యాయం 2 నుంచి 6 వచనాలు ఒక్కసారి మనం చూసినట్లయితే, ప్రభువు వాణి ఏలియాతో, నీవు ఇచ్చటి నుండి వెళ్ళి తూర్పు దిక్కుగా పోయి యోర్దనకు తూర్పుగా ఉన్న కేరేతు వాగు వద్ద దాక్కునుము. నీవు ఆ వాగులో నీళ్లు త్రాగుము. నా ఆజ్ఞ ప్రకారము కాకులు నీకు భోజనము కొని వచ్చును అని చెప్పాను. అతడు యావే చెప్పినట్లుగా చేసి యోర్దానుకు తూర్పునున్న కేరేతు వాగు వద్ద నివసించను. ప్రతి దినము ఉదయం సాయంకాలమందు కాకులు అతనికి రొట్టెను మాంసంను కొని వచ్చాను. అతడు ఏటిలోని నీళ్లు త్రాగుచుండాను. ఇజ్రాయేలు దేశంలో వర్షాలు లేక కరువు వచ్చినప్పుడు దేవుడు ఏలియాతో యోర్దాను నదికి తూర్పును ఉన్న కేరేతు వాగు వద్ద దాక్కోమని చెప్పాడు. అప్పుడు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం కాకులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఏలియాకు రొట్టెలు మరియు మాంసంను అందించాయి. ప్రకృతి, పక్షులు, జంతువులు అన్నీ దేవుని సృష్టిలో భాగమే. దేవుడు అనుకుంటే తన సృష్టిని ఉపయోగించి ఎలాంటి అద్భుతాలైనా చేయగలడని మనకు తెలుస్తుంది. దేవుడు గాలిని, నీటిని, పక్షులను సృష్టించారు. కాబట్టి వాటిపై ఆయనకు పూర్తి అధికారం ఉంది. ఏలియాకు ఆహారం అందించడానికి దేవుడు ఆకాశం నుండి లేదా దేవదూతలను పంపవచ్చు, లేదా అద్భుతంగా నేల నుండి ఆహారాన్ని మొలిపించవచ్చు. కానీ ఆయన తన సృష్టి అయిన కాకులను ఎంచుకున్నారు. దేవుని మాటను ప్రకృతి ఎంత నమ్మకంగా వింటుందో ఇది చూపిస్తుంది. కాకులు సాధారణంగా స్వార్థంగా ఉంటాయి. వాటికి ఆహారం దొరికితే తామే తినిస్తాయి లేదా దాచుకుంటాయి. వేరే పక్షుల ఆహారాన్ని కూడా లాక్కుని తింటాయి. కానీ దేవుడు వాటి స్వభావాన్ని మార్చారు. అవి తమ ఆకలిని పక్కన పెట్టి దేవుని సేవకుని కోసం ఆహారాన్ని మోసుకొని వచ్చాయి. దేవుడు చెబితే జంతువులు, పక్షులు కూడా లోబడతాయని అర్థమవుతుంది.
ఏలియా దాక్కున్న చోట తాగడానికి నీటిని ఇవ్వడం ద్వారా ప్రకృతి అతనికి సహాయం చేసింది. మన చుట్టూ ఉన్న చెట్లు, పక్షులు, జంతువులు, గాలి, నీరు అన్నీ దేవుడు మన కోసమే ఇచ్చారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఏలియాకు కాకుల ద్వారా సహాయం చేసినట్లే మనకు కూడా ఏదో ఒక రూపంలో ప్రకృతి ద్వారా లేదా వేరే మనుషుల ద్వారా దేవుడు సహాయాన్ని పంపిస్తారు. కీర్తనలు 121. నేను నా కన్నులనెత్తి కొండల వైపు పారజూచుచున్నాను. నాకు ఎచటి నుండి సహాయము లభించును? భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సాయము లభించును. ఆయన నిన్ను కాలుజారి పడనీయడు. నిన్ను కాపాడువాడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునికిపాట్లు పడడు, నిద్రపోడు. ప్రభు నిన్ను కాపాడును, నీకు నీడగా నుండును. ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను రక్షించును. పగలు నీకు సూర్యుని వలన హాని కలుగదు, రేయి చంద్రుని వలన కీడు కలుగదు. ప్రభు నిన్ను సకల ఆపదల నుండి కాపాడును, నిన్ను సురక్షితముగా నుంచును. ఆయన నీ రాకపోకలన్నింటను ఇప్పుడును ఎప్పుడును నిన్ను కాపాడును. కొద్ది రోజుల తర్వాత అక్కడ వాగు ఎండిపోయిన తర్వాత ఏలియా దేవుని ఆజ్ఞ ప్రకారం సారేపు అనే ఊరికి వెళ్ళాడు. అక్కడ విధవరాలి ఇంట్లో పిండి నూనె అయిపోకుండా ఉండడం, ఆమె చనిపోయిన కొడుకును ఏలియా బ్రతికించడం వంటి అద్భుతాలు జరిగాయి. ఏలియా జీవితంలో జరిగిన మరొక ప్రకృతి అద్భుతాన్ని చూద్దాం. ఏలియా కార్మెలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాల మధ్య ఉంచుకొనెను. ఆ సమయంలో ఆహాబు రాజు తన కడుపు నింపుకోవడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు తన పరలోకపు తండ్రికి ప్రార్థించే చక్కని అవకాశం ఏలియాకు దొరికింది. రాజు అయిన ఆహాబు కేవలం శారీరక ఆకలిని తీర్చుకోవడానికి భోజనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ దేవుని ప్రవక్త అయిన ఏలియా దేవుని మీద నమ్మకంతో, ఆత్మీయ భారంతో మోకాల మీద పడి ప్రార్థించాడు. ఏలియా ప్రార్థించిన విధానం చూస్తే ఎంత వినయం ఉట్టిపడుతుందో ఒక్కసారి గమనించండి. ఏలియా నేల మీద పడి ముఖాన్ని మోకాల మధ్య ఉంచుకున్నాడు. ఇది దేవుని ముందు తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడో తెలుస్తుంది. అంతకుముందు యెహోవా దేవుడు ఏమన్నాడో రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, కరువు ప్రారంభమైన 3వ ఏట ప్రభువు అని ఏలియాతో, నీవు వెళ్ళి అహాబును కలుసుకొనుము, నేను దేశంన వాన కురియింతును అని చెప్పాను. అంటే ఏలియా యెహోవా దేవుని చిత్తం నెరవేరాలని ఆ సమయంలో ప్రార్థించాడు. దేశంలో 3.5 ఏళ్ళుగా కరువు ఉంది. వర్షం పడాలని ఏలియా ఒక్కసారి ప్రార్థించి ఆపేయలేదు. తన సేవకుని సముద్రం వైపు చూసి రమ్మంటూ 7 సార్లు పట్టుదలతో ప్రార్థన చేశాడు. 7వసారి కూడా సేవకుడు వెళ్ళి చూసినప్పుడు మనుషుని చెయ్యంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి లేస్తుందని చెప్పాడు. ఆ చిన్న మేఘమే దేశమంతటా పెద్ద వర్షంగా మారింది. 1వ రాజులు 18వ అధ్యాయం 43-44 వచనాలు మనం ఒక్కసారి గమనించినట్లయితే, తరువాత సేవకునితో, నీవు వెళ్ళి సముద్రం వైపు పారజూడుము అని చెప్పాను. సేవకుడు వెళ్ళి తిరిగి వచ్చి నాకేమీ కనిపించలేదని చెప్పాను. ఏలియా అతనిని 7 పర్యాయములు అట్లే పంపెను. కానీ సేవకుడు 7వసారి తిరిగి వచ్చి సముద్రం మీద నుండి మూరెడంట మబ్బు పైకి లేచుచున్నది అని చెప్పాను. మహాసముద్రం మీద నుండి వస్తున్న చిన్న మేఘాన్ని ఆ సేవకుడు చేతితో కొలిచినట్లుగా ఊహించుకోండి. అతను ఆ చిన్న మేఘాన్ని అంతగా పట్టించుకొని ఉండడు. కానీ ఏలియా దాన్ని అంత చిన్న విషయంగా తీసుకొనలేదు. ఏలియా వెంటనే తన సేవకునితో, నీవు పోయి వాన అడ్డము రాకమునిపే రథమును నెక్కి ఇంటికి వెళ్ళిపోవలసిందిగా ఆహాబుతో చెప్పుము అనెను. లోకమంతా సొంత అవసరాల కోసం పరిగెడుతున్నప్పుడు దేవుని బిడ్డలు ఏలియా వలె మోకరించి ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయని ఈ సంఘటన మనకు నేర్పుతుంది. యెహోవా దేవుడు కరువు తీసివేస్తాడని ఏలియా బలంగా నమ్మాడు. కానీ ఆయన ఎప్పుడు అలా చేస్తాడో ఏలియాకి మాత్రం తెలియదు. మరి ఈలోగా ఆ ప్రవక్త ఏం చేశాడు? దేని గురించి బైబిల్ ఏమని చెప్తుంది? ఏలియా నుండి మనం కనీసం 2 విషయాలు నేర్చుకోవచ్చు. ముందు ఆ ప్రవక్త దృఢ నమ్మకాన్ని గమనించండి.
ఆ తర్వాత ఆయన కనిపెట్టుకున్న తీరును పరిశీలించండి. దేవుడు చర్య తీసుకునబోతున్నాడని తెలిపే ఆధారం కోసం ఏలియా ఎంతో ఆత్రంగా గమనించాడు. దేవుడిచ్చిన మాటను తప్పక నిలబెట్టుకుంటాడని ఏలియాకు పూర్తి విశ్వాసం ఉంది. యెహోవా దేవుని చర్య తీసుకునబోతున్నాడని తెలిపే ఆధారం కోసం ఎంతో ఆత్రంగా గమనించాడు. అది ఎంతగా అంటే విస్తారమైన వర్షం వస్తున్న శబ్దాన్ని ఆయన ముందుగానే వినగలిగాడు. వర్షం పడే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా లేదా అని చూసి రమ్మని తన సేవకుడిని ఒక ఎత్తైన స్థలానికి పంపాడు. కానీ ఆ సేవకుడు తిరిగి వచ్చి ఏమీ కనబడలేదు అంటూ ఉత్సాహాన్ని నీరుగార్చే మాటలు చెప్పాడు. కానీ ఏలియా మాత్రం ఎంతో నమ్మకంగా ప్రార్థనలో కనిపెట్టసాగాడు. ఏలియా ఉదాహరణ నుండి మనం కూడా మరో విషయం నేర్చుకోవచ్చు. మనం కూడా యెహోవా తన చిత్తాన్ని నెరవేర్చే కాలంలోనే జీవిస్తున్నాం. త్వరలోనే ఆయన చర్య తీసుకొనబోతున్నాడు. కరువు పోయే కాలం కోసం ఏలియా ఎదురు చూశాడు. నేడు మనము ఈ అవినీతి రాజ్యమెలుతున్న ఈ వ్యవస్థ అంతమయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నాము. ఏలియా ప్రవక్త పంపిన సందేశాన్ని ఆయన సేవకుడు ఆహాబుకు చెబుతుండగా ఆకాశమంతా మేఘాలతో నిండిపోయింది. అంతా చీకటి కమ్ముకుంది. హోరుని గాలి వీచింది. ఎట్టకేలకు 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇజ్రాయేలు నేలపై వర్షం పడింది. ఎండిపోయి బీటల వారిన నేల పడిన చినుకులను పడినట్టే తాగేశాయి. వర్షం కుండపోతుగా కురవడంతో ఆ దేశంలో నదులు పొంగి పొర్లాయి. చనిపోయిన బయలు ప్రవక్తల రక్తాన్ని అది కడిగేసి ఉంటుంది. కార్మెలు పర్వతం మీద ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. బాలు దేవత ప్రవక్తలు ఓడిపోయారు. ఏలియా ప్రార్థన చేయగానే 3.5 ఏళ్ల తర్వాత దేశంలో గొప్ప వర్షం పడింది. ఈ విషయాలన్నీ రాజైన ఆహాబు తన భార్య అయిన యెజెబెలు రాణికి చెప్పాడు. దీనితో ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. రేపు ఈ పాటికి ఏలియాను చంపేస్తానని సవాల్ చేస్తూ వర్తమానం పంపింది. ఆ రాణి బెదిరింపులకు భయపడి ప్రాణాలు దక్కించుకోవడానికి ఏలియా పారిపోయాడు. 1వ రాజులు 19వ అధ్యాయంలో చూసినట్లయితే ఏలియా తీవ్రమైన భయంతో నిరాశతో ఒక కొండ గృహలో దాక్కున్నాడు. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడడానికి ప్రకృతిని ఉపయోగించాడు. గృహ బయట నిలబడమని దేవుడు ఏలియాకి చెప్పినప్పుడు అక్కడ వరుసగా 3 పెద్ద ప్రకృతి శక్తులు కనిపించాయి. మొదటగా పెద్ద గాలి. కొండలను బద్దలగొట్టేదంతా భయంకరమైన గాలి వీచింది. కానీ ఆ గాలిలో దేవుడు లేడు. ఆ తర్వాత భూకంపం. నేలంతా గట్టిగా కదిలిపోయేలా భూకంపం వచ్చింది. కానీ ఆ భూకంపంలో కూడా దేవుడు లేడు. ఆ తర్వాత అగ్ని. భూకంపం తర్వాత పెద్ద మంటలు అగ్ని రూపంలో వచ్చాయి. కానీ ఆ అగ్నిలో కూడా దేవుడు లేడు. ఈ 3 పెద్ద శబ్దాలు శక్తులు అయిపోయిన తర్వాత ప్రకృతి అంతా ప్రశాంతంగా మారింది. అప్పుడు ఒక మెల్లని లేత స్వరం వినిపించింది. ఆ మెల్లని స్వరంలో దేవుడు ఏలియాతో మాట్లాడి అతనికి ధైర్యం చెప్పాడు. దీని నుండి మనం ఏం నేర్చుకోవచ్చంటే, దేవుడు పెద్ద గాలి, భూకంపం, అగ్ని లాంటి ప్రకృతి శక్తులను కూడా శాసించగలడు.
కానీ ఆయన తన బిడ్డలతో మాట్లాడేటప్పుడు చాలా ప్రేమగా, మెల్లగా, ప్రశాంతమైన స్వరంతో మాట్లాడతారని తెలుస్తుంది. దేవుని సృష్టి ఎంత శక్తివంతమైనదో ఆయన ప్రేమ అంతకంటే ఎంతో మధురమైనదని ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. I alone am left. రామాపురం అనే పల్లెటూరులో రామయ్య అనే ఒక పెద్ద రైతు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, దేవునిపై ఎంతో నమ్మకం కలవాడు. ఆ ఊరి ప్రజలందరికీ రామయ్య అంటే ఎంతో గౌరవం. ఒకసారి ఆ ఊరికి పెద్ద కరువు వచ్చింది. ఊరి చెరువు ఎండిపోయింది, పంటలు పండలేదు. అప్పుడు ఊరి ప్రజలంతా కలిసి దేవుని వేడుకుందామని రామయ్య వద్దకు వచ్చారు. రామయ్య ఊరి పెద్దలను, ప్రజలను తీసుకొని దేవుని ఆలయానికి వెళ్ళాడు. అందరితో కలిసి మోకరించి మన ప్రభు అయిన యేసుప్రభు వారికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆశ్చర్యకరంగా రామయ్య ప్రార్థన ముగియగానే ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్మాయి. ఊరంతా సంతోషించేలా పెద్ద వర్షం పడింది. చెరువులు నిండాయి. ఊరి జనాలు రామయ్యను దేవుడిలా చూశారు. రామయ్య ఎంతో సంతోషించాడు. కానీ ఆ మరుసటి రోజే కథ అడ్డం తిరిగింది. ఆ ఊరి ప్రెసిడెంట్ చాలా కఠినమైన నాయకుడు. రామయ్యకు ఊరిలో అంత మంచి పేరు రావడం అతనికి నచ్చలేదు. అతను రామయ్యపై కక్ష పెంచుకున్నాడు. రేపు పొద్దునకల్లా నిన్ను, నీ కుటుంబాన్ని ఊరి నుండి తరిమేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అంత పెద్ద వర్షాన్ని ప్రార్థనతో తెప్పించిన రామయ్య ప్రెసిడెంట్ బెదిరింపులకు ఒక్కసారిగా భయపడిపోయాడు. గుండెల్లో వణుకు మొదలైంది. ప్రాణాలు దక్కించుకోవడానికి రాత్రికి రాత్రే ఊరు విడిచి పారిపోయాడు. అడవి మార్గంలో ఉన్న ఒక చిన్న పాడుబడిన గుడిసెలకు వెళ్ళి భయంతో దాక్కున్నాడు. నా జీవితం అయిపోయింది, ఇంత మంచి చేసినా నాకు ఇంత పెద్ద కష్టం వచ్చిందని ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఆ గుడిసె మూల నుండి ఒక మెల్లని ప్రశాంతమైన స్వరం వినిపించింది. అది దేవుని స్వరం. రామయ్య, ఎందుకు భయపడుతున్నావు? నిన్నంత పెద్ద వర్షం కురిపించిన నన్ను నమ్మావు కదా, మరి ఈరోజు ఒక్క మనిషి బెదిరింపుకు ఎందుకు పారిపోయావు? లే, నేను నీకు తోడుగా ఉన్నాను, ధైర్యంగా నీ ఊరికి వెళ్ళు అనే ఆ స్వరం ధైర్యం చెప్పింది. ఆ మెల్లని స్వరంతో రామయ్య గుండెలో ఉన్న ఆ భయమంతా పోయింది. దేవుని శక్తి తనలో ఉందనే నమ్మకం వచ్చింది. మరుసటి రోజు ఉదయాన్నే లేచి తిరిగి తన ఊరికి వెళ్ళాడు రామయ్య. ఆ ఊరి ప్రెసిడెంట్ను చూసి భయపడకుండా తన పని తాను చేసుకున్నాడు రామయ్య. రామయ్య ధైర్యాన్ని చూసి ఆ ప్రెసిడెంట్ కూడా ఏమీ చేయలేక వెనక్కి తగ్గాడు. మన జీవితంలో దేవుని సహాయంతో ఎన్నో పెద్ద విజయాలు చూస్తాం. కానీ ఒక చిన్న సమస్య లేదా ఒకరి బెదిరింపులు రాగానే ఏలియాలాగా లేదా రామయ్యలాగా భయపడిపోతాం. మన చుట్టూ పెద్ద సమస్యలు ఉన్నప్పుడు దేవుడు మనతో లేడని అనుకోకూడదు. ఆయన మన మనసులో మెల్లని స్వరంతో ఎప్పుడూ ధైర్యాన్ని నింపుతూనే ఉంటాడు. నిన్న మనల్ని కాపాడిన దేవుడు ఈరోజు కూడా కాపాడతాడనే నమ్మకం మనకు విజయాన్ని ఇస్తుంది. సృష్టి మొత్తం దేవుని మాటకు లోబడుతుంది. మనుషులమైన మనం ఒక్కోసారి ఆయన మాటను వినడానికి మొండిగా ఉంటామేమో, కానీ జంతువులు మరియు పక్షులు మాత్రం ఆయన ఆజ్ఞను పాటించకుండా ఉండవు. యోనాను కాపాడిన పెద్ద చేప, బిలాము కథలోని మాట్లాడిన గాడిద, దానియేలును ఏమీ చేయని సింహాలు, నోవాహు ఓడలోని జంతువులు, ఇలా అన్నీ దేవుని ఆజ్ఞకు లోబడ్డాయి. బుద్ధి, జ్ఞానమున్న మనుషులమైన మనం ఒక్కోసారి దేవుని మాట వినడానికి వెనకాడతాం. కానీ ఆలోచన శక్తి లేని జంతువులు, పక్షులు మాత్రం దేవుని మాటకు ఎంతో నమ్మకంగా లోబడుతున్నాయో చూస్తే మనకే చాలా ఆశ్చర్యం వేస్తుంది.
దేవుని సృష్టి ఎంత క్రమశిక్షణతో ఉందో ఇది మనకు చూపిస్తుంది. ఇది ఈ వారం మన గృహం భూగృహం విశేషాలు. చూస్తూనే ఉండండి మన దివ్యవాణి టీవీ. వచ్చే వారం మరికొత్త విశేషాలతో మరలా కలుద్దాం. మీ క్రాంతి స్వరూప్. ప్రకృతిని ప్రేమించడం అంటే దేవుని సృష్టిని గౌరవించడమే. కానీ ఈరోజు మన జీవనశైలిలో అది కనిపించడం లేదు. ఈరోజు మనం చూస్తుంది ఏంటంటే అడవులు నరికివేయడం, నదులు కాలుష్యంతో నింపడం, గాలి నేలను